హాయ్. కొన్ని ఓపెన్ చేస్తాను. ఈవెంట్ ఎవరో చెప్పారు అస్తమాన్ అన్బాక్సింగేనా, చింటూ చింటూ అన్బాక్సింగేనా అని అంటున్నారు. మా వాడు చింటూ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాడు. వాడికి మెడలో ఫోన్ నెంబరు ప్లస్ నేము ఇదొకటి చేయించాము. అన్బాక్సింగ్ వీడియోస్ అస్సలు చేయటం ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇప్పుడు చాలా అయిపోయింది, ఓపెన్ అయిపోయింది, బట్ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకటి యాడ్ అవుతూనే ఉంటుంది. కార్నర్స్లో పెట్టించాము, బట్ స్టిల్ మా వాళ్ళు అడిగారు. వాష్ బేసిన్ పక్కన ఆప్షన్ ఇవ్వలేదు మనకి. బిల్డరు చేసినప్పుడే ఓనర్గా చేయించుకున్నప్పుడే చిన్న వాష్ బేసిన్స్ ఇచ్చారు. దాని పక్కన ఏం పెడితే బాగుంటుందంటే, ఫస్ట్గా వచ్చిన క్లయింట్ సజెస్ట్ చేశారు, ఇది బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం అనమాట. చాలా చెప్పాను కదా, ఒక 30 రెస్ట్ రూమ్స్కి ఇవన్నీ తీసుకున్నాము. అలాగే ఇంకా ఇవి కూడా బాగుంటాయి అన్నారు, సో ఇవి కూడా అలాగే తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఇది ఐక్యా నుంచి ఆర్డర్ చేసాం. ఇదైతే నాకు ఐడియా ఉంది ఏంటంటే, ఇది మనం ఢిల్లీ నుంచి ఆర్డర్ చేసింది. నాట్ ఎట్ ఆల్ హ్యాపీ అండి. కమ్యూనికేషన్ అంటే కోఆర్డినేషన్ కానీ అన్నీ జీరో. బట్ దీని కంపెనీ అయితే రివీల్ చేయదలుచుకోలేదు. అస్సలు చాలా హ్యూజ్ అమౌంట్, 100% హ్యూజ్ అమౌంట్. అసలు ఆల్మోస్ట్ 1 మంత్ బ్యాక్ రావాలన్నమాట. 1 మంత్ బ్యాక్ రావాలంటే ఇప్పటికీ లేట్గా, ఈ రోజు కూడా లేట్గా పంపించి నో కమ్యూనికేషన్ అనమాట. మనం మనీ పే చేసేసాం. దీంట్లో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అసలు ఎవరన్నా, నేను 9 years నుంచి బిజినెస్లో ఉన్నాను, పెద్ద మనకి మనీ గురించి కంటే కూడా తెలుసున్న వాళ్ళతో వర్క్ చేయటం, మనం సేఫ్ జోన్లో ఉండి బెస్ట్ క్లయింట్స్ నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళతోనే చేశాను వేదా ఎన్ఎస్ఎస్లో. బట్ ఇక్కడ వేదా ఎస్ఎస్లో అలా అవనప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓకే మనీ ఇచ్చినప్పుడు మొత్తం పేమెంట్ ఇచ్చేయకుండా, అంటే అది అందరికీ తెలిసిందే కదా అనుకోవచ్చు, బట్ నా ఎక్స్పీరియన్స్లో 9 yearsలో నిజంగా అవ్వలేదు. ఏదో 1-2 అయినాయి. బట్ ఇక్కడ చూస్తే అన్నిటికీ పే చేసేస్తున్నాము. పే చేశాక చూస్తే అసలు దాంట్లో మనం అడిగిన ప్రొడక్ట్స్ ఒకటి, ఏమంటారు వాళ్ళు ఇచ్చినవి ఒకటి, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇలాంటి ఆల్మోస్ట్ ఇవన్నీ ఇన్ని బాక్సెస్ ఉన్నాయి. దీని గురించి స్పెషల్గా చెప్తాను, బట్ కంపెనీ పేరు అయితే రివీల్ చేయలేను. ఇది ఈరోజు అన్బాక్సింగ్. థ్యాంక్ యూ సో మచ్.